గేమింగ్ ఎఫ్ఎఫ్. నేను చెప్పే కదా ఒక వీడియో పెడతానని, అది ఇదే. ఈరోజైతే మనం 4 ఫింగర్స్ని ట్రైనింగ్ గ్రౌండ్లో ఇంప్రూవ్ చేసుకుందాము. అదే 4 ఫింగర్స్ నేర్చుకున్నా కదా, నాకు తెలిసినంత మటుకు అయితే ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళి అందరు ముందు చేస్తారు. చూద్దాం, అయితే స్టార్ట్ చేయమని చెప్తాం. ఓకే, స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఇంప్రూవ్ చేసుకున్నాను. అదండి స్టెప్ వైజ్గా చూద్దాం. అదైతే మనలో అందరూ ఎక్కువ 2 ఫింగర్స్తో ఆడతారు. మనకు అక్కు ఒకటి ఉంది కదా, ఏమన్నా షార్ట్ గన్ తీసుకుందాము. నెక్స్ట్ స్టెప్కి మాకు యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరు ఇదే తీసుకోండి, అంటే డెజర్ట్గా తీసుకోండి, నీటికన్నా ఎక్కువ ఉంటుంది. దీంట్లో అయితే మనం M7 అయితే తీసుకున్నాం. గ్యాస్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఇక్కడ దీంట్లోకి అయితే వెళ్ళి టార్గెట్ షూటింగ్ ప్రాక్టీస్ అయితే చేయాలి. అదే బిగినర్ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ అది ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కటి పెట్టుకోవాలి మనం. అయితే ఇదిగోండి ఇలాగా, అంటే ఇది కుదరలేదు గ్యాస్. నేను మీకు జంప్ హెడ్ షాట్ పడట్లేదు. ఈసారి చూపిస్తాను. అరే, నేను మా బ్రదర్ని కొడుతున్నాను. అరే, అడ్డు తప్పు. ఇంకొక హెడ్ షాట్ మనం లైట్గా డ్రాగ్ చేయాలి. నాకైతే కొంచెం స్మూత్నెస్ రావట్లేదు, స్క్రీన్ హార్డ్ అవుతుందని అయితే నేను గ్లౌజెస్ అయితే ఉపయోగిస్తున్నాను. గ్లౌజెస్ లేకపోయినా కొట్టేవచ్చు. నేను ముందే ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకో హెడ్ షాట్ ఇలా పైకి డ్రాగ్ చేస్తే అయిపోద్ది గాయస్. ఒకటి నేనైతే అప్పుడు దాకా ఒక్కటే ఉపయోగించేవాడిని. ఫైర్ బటన్ ఏమో అప్పుకి డ్రాగ్ చేసి, జాస్టిక్ ఏమో బ్యాక్వర్డ్స్కి డ్రాగ్ చేసేవాడిని. అంతే, పడుతూ ఉండేవి. ఇప్పుడు కూడా సేమ్ అదే ఉపయోగిస్తున్నాను. మొన్న ఫస్ట్ టైం అయితే నేను వచ్చినప్పుడు పడట్లేదు. జంప్ హెడ్ షాట్కి పడట్లేదు. అదే బాగా స్మూత్నెస్ ఎక్కువ ఉంది. అదే అదిగోండి, టోటల్ స్కోర్ 11. ఇప్పుడు మనం అడ్వాన్స్లో పెట్టి ఆడదాము. అడ్వాన్స్లో అయితే పెట్టాము. ఇప్పుడు కొంచెం నాకు తెలిసి అదోని. అరే, రావట్లేదు అసలు అడ్వాన్స్డ్. అన్ని డ్యామేజ్ కానీ కిల్స్ ఏం పడట్లేదు. ఒక్క కిల్ పడింది కదా, థర్డ్. అది డ్రాగ్ చేసి కొడదాం. ఇది రావట్లేదు గాయస్. స్కోపే పడట్లేదు. అడ్వాన్స్డ్లో రే ఈసారి గన్ మార్చి ట్రై చేద్దాము. నెక్స్ట్ ఉంది కదా దానికి. నేనైతే ఆగే ఎక్కువ వాడతాను, ఎందుకంటే 100 స్పిన్స్ 1 వీక్ కష్టపడి గేమ్ ఆడి తీశాను. ఇంకో హెడ్ షాట్ మళ్ళీ. అరే, అసలు అనుకోలేదు. అరే, ఇంకొకటి గాయస్, నేనైతే అసలు అనుకోలేదు ఇంత పడుతుందని. ఇంకోటి అడ్వాన్స్లో సెకండ్ స్టెప్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా, ఇంకెళ్ళి కొట్టుకోవడమే. దీంట్లో అయితే స్కోర్ 6. ఇదైతే మనం గన్ మార్చుదాం. గన్ మనకి
అయితే మనం ఈసారి క్రోజ్ అయితే ట్రై చేద్దాం. అడ్వాన్స్ అంటే ఎందుకో కొంచెం అండి లోపలికి వెళ్ళొచ్చాము చూద్దాం. అరే మనమైతే వెళ్ళిపోయాం. అబ్బా ఒకటి అరే ఏదో వచ్చిన బాగుంది గాయస్. ఇలా కూడా ఆడుకోవచ్చు మనం. అబ్బా అర్రే గాయస్ జంప్ హెడ్ షాట్ కొట్టాను, అది 220 పడింది. మళ్ళీ గాయస్ పా ఇది బాగుంది. లోపలికి వెళ్ళి కొట్టుకోవడం, కొడతా ఉంటే వస్తూ ఉన్నారు. కానీ నాకు క్రోజోతో బాగా పడుతుంది. అదే కూల్ ఎప్పుడైనా మనం ఫైట్ చేసేటప్పుడు కూల్గా ఉండాలి. కూల్గా ఉండామనుకో అప్పుడేమీ యూస్ చేయాలనేది వస్తుంది. అర్రే పళ్ళ అర్రే కొంచెం ఇప్పుడు అమౌంట్ డబుల్ వచ్చానే బాపా. ఒక బుల్లెట్కి షార్ట్ గన్తో నాకు కొంచెం కష్టం ఉంది. గ్రోజో ఆగ్ ఎక్సమేట్ గాయస్, లేకపోతే మ్యాక్ 10 ఇవే అసలు నేను ఎక్కువగా తీసుకునేది. అసలు నాకు వీటితో అలవాటు ఉంది. మీలో చాలా మంది TGFF గేమింగ్ ఛానల్ తెలిసి ఉంటుంది కదా. ధనుడైనని చూసే నేను కూడా ఛానల్ క్రియేట్ చేసి మనము ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం కదా అని అనుకున్నాము. పెట్టేసాం ఫైనల్లీ 1 taps. పడిపోయింది బా. రే ఇద్దరు ఎమ్మడిపడి కొట్టవచ్చు. వాళ్ళ చుట్టూ తిరుగుతా. ఇలా ఒకటిగా ఇందాక చూపించాము అదొకటి. ఇప్పుడైతే మనం దీంట్లోకి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడైతే మనం 2 minutes. ఇప్పుడైతే మనం దీంట్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే 2 minutes అవుదాం. మనకి ఒక డౌట్ ఉంది, ఎక్సమేట్ తీసుకుందామా ఆక్ తీసుకుందామని. గ్రోజో M188 ఉంది కాబట్టి గ్రోజో M188 ఉంది కాబట్టి మనకి కుదిరిద్ది. సో దాని నుంచి గ్లౌజ్ వేసుకుని ఉన్నాను, కొంచెం జారుతుంది. మన బ్రదర్ అయితే కొంచెం సేపు ఆగు అన్నాడు, ఆగుదాము. గాయస్ అసలు అనుకోలేదు, నేను మొన్న ఫస్ట్ ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఉండదేమో నేను అనుకున్నాను. ఫైనల్లీ అది ఉంది. సో ఫైనల్ అది ఉంది. అసలు నేను చాలా తక్కువ ట్రైనింగ్ గ్రౌండ్కి రావడం. ఎప్పుడైతే నేను 4 fingers స్విచ్ చేసుకున్నాను అప్పటి నుంచి నేను ట్రైనింగ్ గ్రౌండ్కి వస్తున్నాను. మన బ్రదర్ అయితే A7 బై చేస్తున్నాడు. నాకెళ్ళి తీసిన నా పక్కనే ఉన్నాడు. అదే ఆగండి, 2 minutes హెడ్ఫోన్స్ పెట్టుకున్నా. ఈ హెడ్ఫోన్స్ పెట్టుకుంటేనే కొంచెం నాకు కిల్స్ అవన్నీ ఎక్కువగా పడుతున్నాయి. తప్పు పెట్టుకుంటున్నాను గాయస్. ఆగండి, ఏమన్నా ఓకే వెళ్దాం గాయస్, పదండి వెళ్దాం. అరే అయిపోయింది, బ్యాటిల్ స్టార్ట్. అబ్బా దిగంగానే కొట్టేశాడు. ఇలా కొడతారు గాయస్ ఇలా అసలు. కాసేపు ఇక్కడ రే మన బ్రదర్ కూడా అయిపోయాడు. అసలు నాకు ఇక్కడ తక్కువ 4 fingers అయితే అసలు నేను ఎప్పుడు వాడను కూడా అనలేదు. చూసారు గైస్, హెడ్కి అయితే కనెక్ట్ అయింది.
అసలు నేను జంప్ కూడా కొట్టలేదుగా, చూసారా? ఎట్కొకటి కనెక్ట్ అయింది. అర్రే గ్లూ వాల్స్ అయిపోయినాయి గైస్. గ్లూ వాల్స్ ఎక్కువగా స్విచ్ అయితే చేస్తున్నా. అమ్మా ఎవరు లేడు ఇక్కడ, ప్రశాంతంగా అర్రే లేడు అనుకున్నప్పుడు అది అర్రే పాపా అరే గైస్, నాకు 4 ఫింగర్స్ చేసుకున్న తర్వాత నాకు గేమ్ ప్లే కొంచెం ఇంప్రూవ్ అయింది. తర్వాత ఇంకా నేను ఎప్పుడైతే ట్రైనింగ్ గ్రౌండ్కి వచ్చానో అప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయింది. అబ్బా అరే అరే ఎంతమంది దిగుతారు పా. ఏం చేస్తాం, ఇదండి ఇటు నుంచి ఒక M177 వేసుకొని పవర్స్ బీచ్ అయితే తీసారు మనం. హోమరే అరే గైస్, హోమర్ ఉపయోగిద్దాం ఏ సార్ ఛాన్స్ వస్తే. అబ్బా కానీ మనకి హోంవర్క్ది పనిచేయట్లేదు. టూ గ్లూ వాల్స్ వేసేసాం. నో నథింగ్ ప్రాబ్లం. అబ్బా ఏమన్నా అర్రే గైస్ ఆగండి, 2 minutes. ఇది ఉంది కదా, క్లోజెస్ ఉండటం వల్ల కొంచెం ఎక్కువ వస్తుంది. అబ్బో ఇది తినేసి వచ్చింది. అరే బ్యాక్ సైడ్ కూడా కొంతమంది వస్తారు. అదిగోండి గైస్, దియారు అంపా పడింది. చెప్పాను కదా జాయ్స్టిక్ వెనక్కి మూవ్ చేస్తా ఎక్కడ చేశానని, సేమ్ అదే ఉపయోగించాను. అంపా కింగ్. అర్రే అబ్బో అయిపోయాం. అరే అదోండి జంప్ హెడ్ షాట్ జంప్. అరే ఇంకే తినున్నాడు కదా. అరే లాలెమోట్ వేస్తున్నాడు. మన దగ్గర లాలెమోట్ లేదు, కాకపోతే కొట్టే టాలెంట్ ఉంది, కొడదాం. గన్స్కి స్విచ్ చేస్తానంటే గ్లూ వాల్కి వెళ్ళిపోయింది గన్. దీనికి ఎవరు లేడా? అర్రే వాడే అదే మన బ్రదర్. అర్రే వెనక నుంచి కొట్టాడు. అందుకని గాయస్ తెలిసి చంపేశా. రాని దగ్గరకు వస్తే అయిపోతాడు. అమ్మయ్య చూడలేదు కాసి మనల్ని. అదండి వెళ్ళిపోతున్నాడు. కాదు తెలిసి ఏదో ప్లానింగే. అబ్బా 1 tap గాయస్, బ్యాక్ సైడ్ నుంచి కొట్టాడు. ఇప్పుడే అదిగోండి ఒకటి దిగాడు. అరే బ్యాక్ సైడ్ ఏంటి గైస్ వీళ్ళు దీన్ని అంటారు 4 ఫింగర్స్ని 2 ఫింగర్స్ ఎప్పుడు ఆడకూడదని. 2 ఫింగర్స్ ఎక్కువ అలవాడు కదా, అప్పుడప్పుడు 4 ఫింగర్స్ కాస్త 2 ఫింగర్కి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అరే కొట్టేశాడు. అబ్బా వస్తున్నాడు గైసుడు. మెడికేట్స్ లేవు. అరే తీసుకోవడమే మర్చిపోయా. ఎవరు లేడా? అది గాయస్ ఎవరు లేరు, కాకపోతే ఇక్కడే తిరుగుతున్నారు. గో పదండి.
నాకు తెలిసి ఓకే ఓకే. అర్రే చూసుకోలేదు, ఇక్కడ వన్ ట్యాప్లు పీకుతున్నారు. ఇలాగైతే ఇలాగొకటి ఇందాక మనం చూపించుకున్నాం కదా, ఇదంతా మాకు వల్ల కాదన్న, ఇదంతా మాకు వల్ల కాదు అంటే పైనుంచి క్యాంపర్ ఒకడు ఉంటాడు కదా, ప్రతి గేమ్లో ఇలాంటి క్యాంపర్ అయితే ఒకడు ఉంటాడు, మామూలుగా ఉండదు. 10 kills అయితే చేశాను గాయస్. అరే మా బ్రదర్ 21 చేశాడంట. ప్రతి గేమ్లో క్యాంపర్ గాడు అని ఒకడు ఉంటాడు. బా అర్రే బ్యాక్ సైడ్ నుంచి కొట్టారు. ఓకే గాయస్, ఈ రోజుకి ఇంక చాలు. ఇలా రోజు మనం ర్యాంక్ పెంచుకోవాలన్నా, కిల్స్ కొట్టలేము, ఎలా కొట్టాలో చెప్పండి అన్నా కానీ ఇలా చేయొచ్చు గాయస్. అబ్బా ఇలా అయితే చెయ్యొచ్చు. కిల్స్ మేము కొట్టలేము, కొట్టడం చేతగట్లే. రోజు మీరు ర్యాంక్ కానీ బ్యాటిల్ రాయల్ ర్యాంక్ కానీ చేసేటప్పుడు ఇదండి ఇలాంటి పుషెస్ వేసుకుని వచ్చేది కొడతాడు ఒక్కొక్కడు. మనమైతే ఇలా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకొని ఇప్పుడు అయితే మనం ఆడమనుకో కంపల్సరీ భూయాన్న కొడతాం, లేకపోతే 5-6 kills అన్న అవుట్ అవుతాము. ఇలాగైతే నేను రోజు నా గేమ్ ప్లేని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలంటే చేసుకోండి. దీంతో ఒక్కసారి జంప్ హెడ్ షాట్, అర్రే రాట్లా. గ్లౌజ్ వేస్తున్నప్పుడు నాకు బాగా వచ్చింది, చాలా స్మూత్గా ఉన్నాయి. ఫింగర్ గ్లౌజెస్ కాదు, గేమింగ్ ఫింగర్ గ్లౌజెస్. నాకు హెడ్ హంటర్ అనేది నిన్నే వచ్చింది ఆ గేమ్ ఆడిన తర్వాత. ఆ గేమ్లో హెడ్ షాట్స్ కూడా పడినాయి. నేను చేసింది 10 kills, దాంట్లో 5 హెడ్ షాట్సే ఉంటాయి. అరే హెడ్ షాట్సే కొట్టాను, బాగా హెడ్ షాట్సే కొట్టాను. ఓకే గాయస్, అర్థమైంది కదా మీరు ఎలాగా కొట్టాలనుకుంటున్నారు. సేమ్ ఇప్పుడైతే మనం లోబీకి అయితే వెళ్దాం. అర్థమైంది కదా గాయస్, మీరు ఎలాగైతే హెడ్ షాట్స్ కొట్టాలనుకుంటున్నారో ఇంకా అలాగా కొట్టేయటమే గాయస్. ఇలా ఆడితే మన దగ్గర గన్ స్కిన్స్ ఉన్నా లేకపోయినా, కలెక్షన్ ఉన్నా లేకపోయినా, ముందు మనకి గేమ్ ప్లే ఇంప్రూవ్ అయితే అలా వెళ్తూ ఉంటాము. ఇంతే గాయస్. ఇంకే నేనైతే నా దగ్గర ఉన్న స్కిన్స్ అన్నీ ఇవే, కానీ మా తమ్ముడి దగ్గర ఇది ఉంది, ఒక యూఎంపీ స్కిన్ ఉంది, అది చూపిస్తాను. లోబీకి రమ్మని చెప్తా. లోబీకి అయితే రావట్లేదు, వస్తున్నాడంట. లోబీకి రమ్మంట. ఆ గన్ను అప్పుడు ఆగండి చూపిస్తా. ఒక గన్ స్కిన్ దీంట్లో కదా మిషన్ గన్. దీంట్లో M60కి ఇలా ఈ స్కిన్ ఇచ్చారు కదా, దీంతోపాటు మా బ్రదర్ దగ్గర ఉన్న స్కిన్ ఒకటని ఇంకో స్కిన్ ఇచ్చారు. ఆ రోజు నేను అది పాపులర్ కాదనుకుని అది కొన్నాను, కానీ ఇప్పుడు అది స్టోర్ నుంచే తీసేశాడు. ఆగండి ఒకసారి, నేనైతే ప్రొఫైల్ చూపిస్తాను. ఆగండి, ప్రొఫైల్ ఆ గన్ స్కిన్ తిని పెట్టలేదు. గన్ స్కిన్ అందుకుండే మనమైతే ఇదిగోండి. ఆగండి, ఈ తన హ్యాండ్స్లో ఉంది కదా ఈ స్కిన్ ఇప్పుడు స్టోర్లో నుంచే తీసేశాడు. అప్పుడు ఈ స్కిన్ నేను ఏదో పెద్ద రేర్ కాదనుకొని ఇది కొనుక్కుండా M60 అది కొన్నాను. ఇప్పుడు అది అప్పుడు ఫ్రీగా ఇచ్చాడు అందరికి, కానీ ఇప్పుడు ఇదే రేరు. ఇది లేదనుకుంటున్నాను, కానీ నా దగ్గర M60 ఉంది, అది తన దగ్గర లేదు. అంతే గైస్, ఒకళ్ళ దగ్గర ఉన్నవి ఒకళ్ళ దగ్గర ఉండవు, ఇంతే. కాకపోతే
మొదటి పెద్దగా స్కిన్స్లో కానీ ఒక కటానా స్కిన్ అయితే ఉంది, అది బూయా డే ఈవెంట్ది. సో ఇంతే గైస్ ఈ రోస్ట్ వీడియో. మీరు కనుక గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి ఇలాగా. ఇంకా మా బ్రదర్ది అయితే ఒక ఛానల్ ఉంది, తను బాగా ఎడిటింగ్ కానీ వీడియోస్ కానీ నాకన్నా తనే ఎక్కువ కిల్ చేస్తాడు. తనకి ఎక్కువ గేమ్ ప్లే వచ్చు నాకన్నా. బట్ తనైతే వీడియోస్ పెట్టాడు, వ్యూస్ రావట్లేదు, కొంచెం సబ్స్క్రైబర్స్ రావట్లేదు. జస్ట్ 2 సబ్స్క్రైబర్స్గా ఇప్పటికీ ఓ 7 వీడియోస్ ఏం పెట్టుంటాడు. కానీ ఆ వీడియోస్ అన్నీ తను క్యాంపర్ ఛాలెంజ్ చేశాడు, ఇంకా కొన్ని వీడియోస్ అయితే చేశాడు. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి తనకు కూడా సపోర్ట్ చేయండి. ఇలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ఉంటాను గాయస్.